చేస్తాడు అనే బోధలు ఉన్నాయి. కానీ అది ప్రమాదకరం. ఏమైంది అని అంటే నిజంగా నీవు విశ్వాసంలోనూ దేవుని గురించిన దేవుడు ఎవరో నీవు అర్థం చేసుకునే విషయంలోనూ ఎదగలేదు. దాన్ని నిజంగా క్యాల్వినిజం అని అన్నారు. నేను అర్థం అవడానికి చెప్తున్నా. పదం నిజంగా మరి ఇంటికి దాన్ని కనుగొంటే మీ పొరలే పాడవు, వాటినే మీకు కనుగొనాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే అలా ఉండాలి అని ఒకప్పుడు కొంతమంది సేవకులు క్యాల్విన్ కొద్దిగా చెప్తే మిగతా వాళ్ళు దాన్ని వివరించి ఇంకా దాన్ని క్రైస్తవులను సోమరులుగా చేస్తూ ఉన్నారు. అందుకనే అలాంటి వారిగా ఉండకూడదు. ఇంకొక విషయంలో ఏం చెప్పారు అని అంటే మనం కోతి బొమ్మలాగా ఉన్నాము క్రైస్తవులు అని చెప్పారు. కోతి తన పిల్లల్ని ఎలా మోసుకెళ్ళింది మీరు చూసారు ఎప్పుడైనా? అంటే కోతి పిల్ల దాన్ని గట్టిగా పట్టుకుంటేనే ఇది ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఎగురుతున్నా కూడా అది జారిపోదు. ఎందుకు అని అంటే ఈ పొట్టకి ఆనుకొని ఉన్న కోతి గట్టిగా పట్టుకొని ఉంటుంది. అంటే ఏం చెప్తున్నారు అని అంటే మీరు ఇలా గట్టిగా పట్టుకోకపోతే, మీరు ఇలా మీ క్రియలను మీరు చేయలేకపోతే, మీరు ఇలా దేవుణ్ణి గట్టిగా పట్టుకోకపోతే మీరు ఏదో ఒక రోజు జారిపోతారు. కాబట్టి మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పే సంఘాలు ఉన్నాయి. అందుకని ఈ రెండు కాదు, మూడో విషయం ఏంటి అని అంటే నిజంగా కంగారు తను ఎలా ఉంటుంది అని అంటే ఒక సంచి ఉంటుంది పొట్టకి. ఆ పొట్టలో తన పిల్లని పెట్టుకుంటుంది. ఆ పిల్ల ఆ సంచిని గట్టిగా పట్టుకుంటుంది. ఈ సంచిని కూడా కంగారు గట్టిగా పట్టుకుంటుంది. తల్లి పిల్ల రెండు కలిసి గట్టిగా పట్టుకోవటం వలన ఆ పిల్ల సరిగా పెరుగుతుంది. లేకపోతే ఏమైంది అని అంటే నిజంగా తనకు రావాల్సిన పోషణ రాక ఆ పిల్ల పొట్టలోనే చచ్చిపోయింది. ఆ పిల్ల చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది. అలా ఉండాలి క్రైస్తవం అని చెప్తారు. అంటే రెండు సమపాలలో ఉండాలి. మొదటిదేమో క్యాల్వినిజం అంటే రెండోది ఆర్మనిజం అన్నారు. ఎందుకంటే మనం చేయాలి అని దాన్ని బట్టి మనం చాలా మంది గర్వంగా ఫీల్ అవుతారు. అలాంటి సంఘాలు ఏలిఎఫ్ సంఘాలు అవన్నీ కూడా మనం చేయాలి, మనం దేవుడు చేయమంటున్నాడు అనే సంఘాలు ఇవన్నీ. అందుకనే అది కాదు క్రైస్తవం అంటే. కంగారులాగా సమాపాలలో నీవు ఉండాలి, దేవుడు ఉండాలి. దేవుని పాలు నిజంగా ఇంత ఉంటే నీది ఇంత ఉంటుంది. కాబట్టి ఇద్దరూ సమానంగా చేయటమే నిజంగా క్రైస్తవుని మార్గము, త్రోవ చక్కగా ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని మనం మరణం వరకు వీటిని మనం మనసులో ఉంచుకుంటే ఎందుకు చెప్పాను అనేది మనం చూద్దాం. మరణం వరకు మనం నమ్మకంగా ఎలా నడవాలి అనే ఉద్దేశం కూర్చి, ఎందుకంటే అయితే ఇలా ఉంటాం క్రైస్తవంగా, లేకపోతే ఇలా ఉంటాం, చెయ్యాలి అని అన్నా ఉంటాం, ఏం చేయని అవసరం లేదు, దేవుడు చేయాలి అని అన్నా ఉంటాం. అలా ఇలా కాదు. మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి అని అంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో చెప్తూ ఉంటాడు, ఆయన గురించి తెలియజేసుకుంటూ ఉంటాడు. నీవు దాన్ని గ్రహిస్తూ దాని ప్రకారం నువ్వు ప్రతిస్పందించాలి. అది నీ యొక్క జీవితం యొక్క త్రోవ ఉంటుంది. అలా నువ్వు నడవకపోతే నీ యొక్క త్రోవ అనేది ముందుకు సాగదు, ఆగిపోయింది. అందుకనే నీ యొక్క క్రైస్తవ జీవితం ఎందుకు కుంటుపడి ఉంటుంది, ఎందుకు నువ్వు ఫలించట్లేదు, ఎందుకు దేవునితో నీకు సంబంధం ఉండట్లేదు అని అంటే ఆయన చెప్తున్న దానికి నువ్వు ప్రతిస్పందించట్లేదు. ఇంకా ఆయన చేస్తున్నాడుగా, ఇంక నేనే స్పందించట్లేదు, అవసరం లేదనుకోవడం ప్రమాదం. నేను మాత్రమే స్పందిస్తూ ఉంటే కొన్నిసార్లు దేవుడు ఏం చెప్పినా చెప్పకపోయినా ఇంకా మనం పొలోమని అన్నీ చెప్తూ ఉంటాం, దేవుడు మాట్లాడకపోయినా. అప్పుడు దేవుడు ఏమంటే విసుగు చెందిస్తాం. అలాంటి వారిగా ఉండకూడదు. మనం దేవుడు మాట్లాడిన దానికి ప్రతిస్పందించాలి, దేవుడు చెప్పిన దానికి మనం ప్రతిస్పందించాలి. కానీ ఏమి చెప్పకపోయినా మౌనంగా ఉండాలి, ఎదురు చూడాలి, కనిపెట్టుకోవాలి. అప్పుడు నిజంగా నీ హృదయంలో స్తుతి, కృతజ్ఞత ఆటోమేటిక్గా పెరిగింది. అందుకే మరణం వరకు నమ్మకంగా ఉండు. ఎలా నడవాలో నిజంగా కొన్ని వాక్యాలు నాకు దేవుడు గుర్తు చేస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథంలో మనం 107 కీర్తనలో మనం చూసాం, వారికి చక్కని త్రోవను ఆయన వారిని నడిపిస్తాను. కానీ ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ఏమంటాడు అని అంటే 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. నేను కొద్దిగా త్వరగా వెళ్తాను, ఎందుకంటే సమయం కొద్దిగా కాబట్టి మనం త్వరగా కొన్ని లేఖనాలను చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను
నివాసమైనను చేయని దేశములో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించి యెహోవా ఎక్కడున్నాడని అరణ్యంలో అనగా ఎడారుల్లోనూ గోతులు గల దేశంలోనూ అనావృష్టి గాఢాంధకారము కలిగి ఎవరునూ సంచారమైనను చేయని నివాసం చేయని దేశంలోనూ మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడుగుతారు. అంటే ఆ మార్గం ఎలా ఉందని ఇర్మీయా చెప్తున్నాడు. ఎడారులు, గోతులు, ఎవరు ఆ దానిలో ఇంతవరకు నివాసం చేయలేదు, అక్కడ ఎవరు ఉండలేదు. అలాంటి ప్రాంతంలోకి 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని నడిపించాడు. కానీ 107వ కీర్తనలో అదే ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమంటున్నాడు? ఆయన చక్కని త్రోవను వాళ్ళు నడిపించారు. అదే చక్కని త్రోవ అంటున్నప్పుడు మరి గోతులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎడారులు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి రెండింటికి వ్యతిరేకం అనిపించట్లేదు. నిజంగా మన దేవుడు మనల్ని నడిపించే మార్గంలో ఇదేంటి, మనకు ఎడారులు కనిపిస్తున్నాయి, గోతులు కనిపిస్తున్నాయి, ఎవరు నివాసం చేయని ప్రాంతం అని ఇర్మీయా అంటుంటే అక్కడ ఏమో కీర్తనాకారుడు ఆసాఫ్ ఏమో ఏమంటున్నాడు? చక్కని త్రోవ అంటున్నాడు. రెండింటికి ఎందుకు ఇది వైవిధ్యంగా ఉంది, విరుద్ధంగా ఉంది అని మనకు అనిపించవచ్చు. ఏ మార్గం గుండా అయితే దేవుడు నీకు తోడై ఉంటాడో ఆ మార్గం నీకు చక్కని త్రోవగా ఉంటుంది. ఎందుకు అని అంటే, నేను ఒక ఈమె అమీ కార్మైకల్ గారు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం అట్ట మీద ఈ బొమ్మ వేసి ఉంటారు అన్నమాట. ఒక పచ్చిక మైదానం ఉంటుంది. ఆ పచ్చిక మైదానంలో కొద్ది దూరం 4 అడుగులు ఉంటాయి. 4 అడుగులు ఉన్న ఆ కొద్ది దూరం ఇలాక కొద్ది దూరం తర్వాత 2 అడుగులే ఉంటాయి. దాని గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. నాకు అది బాగా నచ్చింది. ఎందుకు అని అంటే, మొదట మన ప్రయాణం ఎలా సాగింది అని అంటే, దేవుడు 4 అడుగులు అంటే 2 అడుగులు దేవుడివి, 2 అడుగులు నీవి కలిసి మనం ప్రయాణం చేస్తూ వచ్చాం. కొద్ది దూరం పోయాక ఈ పక్కన ఉన్న వ్యక్తి అడిగాడు, ప్రభా ఇప్పటిదాకా మనం కలిసి ప్రయాణం చేసి దూరం వచ్చాం, మన నీ అడుగులు ఉన్నాయి, నా అడుగులు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడికి వచ్చాక మరి నా అడుగులు కనిపించట్లేదు, నన్నేమో నువ్వు తోసేసావా, నన్నేమో నువ్వు విడిచిపెట్టావా, నన్నేమో నీవు నిజంగా మర్చిపోయావా అని పక్కన ఉన్న వ్యక్తి అడిగితే, నువ్వు సరిగా చూడు, ఎక్కడున్నావు నువ్వు సరిగా చూడు అని అంటాడు. చూడు అన్నప్పుడు ఆయన భుజాల మీద ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటి? 2 అడుగులు ఉన్నాయి అని అంటే దేవుడుతో పాటు నువ్వు కూడా నడుస్తున్నావు, కానీ ఎక్కడున్నావు నువ్వు? ఆయన భుజాల మీద కూర్చొని ఉన్నావు. నీవేమి ప్రయాణం చేయట్లేదని కాదు, ఇప్పుడు నిన్ను ఆయన మోసుకొని నీ శ్రమలో, నీ పరిస్థితిలో. అందుకే అప్పుడు ఆ త్రోవ ఏమైంది? చక్కని త్రోవ అయింది. ఇప్పుడు కింద భుజాల మీద మోస్తున్న ఆ తండ్రి యొక్క కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే నీకు నొప్పి కలిగిందా? ఆయన కాలికి రాయి తగిలితే నీకేమన్నా నొప్పి కలిగిందా? ఆయన తొట్టుపడితే నువ్వేమన్నా కింద పడగలుగుతావా? ఏదైనా బాధ భరించేది ఎవరు? కింద ఆయన. అందుకనే నీవు ఎక్కడున్నావు అని అంటే ఇప్పుడు ఆయన భుజాల మీద ఉన్నావు. అందుకే అది చక్కని త్రోవ అయింది. దేవుడు నిన్ను మోసుకొని వెళ్తున్నాడు, అలా నిన్ను తీసుకొని వెళ్తున్నాడు. అందుకని దేవుడిని మనం ఎంతైనా స్తుతించవచ్చు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆయన భుజాల మీద కూర్చొని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు నువ్వు నిజంగా జారిపోకుండా ఆయన నిన్ను తీసుకెళ్తాడు. చిన్నప్పుడు నిజంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము 2.5 కిలోమీటర్లు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో వాగు ఉంటుంది. ఆ వాగు పొంగిందంటే పెద్దలు వచ్చి, తల్లిదండ్రులు వచ్చి ఏం చేస్తారంటే, ఎవరి పిల్లలు వాళ్ళ భుజాల మీద కూర్చోబెట్టుకొని అవతలకి వాళ్ళు దాటించి మళ్ళీ వాళ్ళ పనులకు వెళ్ళేవారు. మేము అలా వెళ్ళి చదువుకునేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం అవ్వగానే కరెక్ట్గా ఆ టైంకి వచ్చేవాళ్ళు. మళ్ళీ అవతల నుంచి యువతలు తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళు గట్టిగా పట్టుకుని ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళేవారు. నిజంగా ఆ టైంలో మేము చాలా ఆనందించేవాళ్ళం. ఎందుకంటే స్కూల్ ఆగిపోయింది, వాగులు వరదలు పెరిగితే మా నాన్నలు కూడా మునిగిపోతారు కాబట్టి స్కూల్ ఆగిపోతే బాగుండు అని అనుకునేవాళ్ళం. మా నాన్న చేత కాకపోతే బాగుండు అనుకునేవాళ్ళం. కానీ వాళ్ళ భుజాల మీద కూర్చోబెట్టుకుని మా చదువు నిమిత్తం వాళ్ళ అవతలకి తీసుకెళ్ళేవారు. అలా మనల్ని కూడా, మనం ప్రేమించిన తండ్రి ఆయన మనల్ని భుజాల మీద కూర్చొని పెట్టి ఆ త్రోవను మనల్ని నడిపిస్తూ వచ్చాడు. అందుకే ఈరోజు కొన్ని అంటే దేవుడు మనల్ని ఏ విధంగా మనల్ని నడిపిస్తాడో, ఏ విధంగా మనల్ని ఆయన నడిపించి తీసుకెళ్తాడో, ఆయన నిత్య రాజ్యమునకు వారసులుగా మనల్ని ఎలా నడిపిస్తాడో ఈరోజు కొన్ని మాటల్ని మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం.
16, అయితే 13. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధకుడు వెళ్ళి మనల్ని నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? దేనిలోకి నడిపిస్తున్నాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తున్నాడు. అంటే ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది? సత్యంగా ఉంది. అంటే సత్యం అంటే ఎవరో తెలుసు, క్రీస్తు అనేది సత్యం మనకు తెలుసు. సత్యం యొక్క సర్వము మనకు అర్థం కావాలి అని అంటే ఎవరు కావాలి? మనకు ఎవరు బోధించాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు బోధిస్తే తప్ప సత్యం యొక్క సర్వము నీకు గ్రహింపు బోధపడదు. అందుకే సత్యమును గూర్చి సర్వము నువ్వు ఎరగాలి అని అంటే యేసు ప్రభు ఉంటే సరిపోదు. యేసు ప్రభు నీ ఎదుటి యేసు ప్రభుని గురించి మనం చూస్తూ ఉంటే సరిపోదు. నీలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉండాలి. అప్పుడు నువ్వు సత్యమును గూర్చిన విషయాలు ఆయన నీకు బోధిస్తాడు, సర్వంగా బోధిస్తాడు. ఆయన సత్యము గురించి సర్వము నీకు అర్థమైంది. అందుకే పౌలు గారికి క్రీస్తుని గురించి మిగతా వారికి అర్థమైన దానికంటే ఎక్కువ విషయాలు అర్థమై అని పత్రికలు ఎందుకు రాయగలిగాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చూడలేదు యేసు ప్రభుని, ఎప్పుడు ఆయన ఎప్పుడు దగ్గరికి వెళ్ళి తాకలేదు, ఆయనతో మాట్లాడలేదు. ఆయన ప్రత్యక్షతనిచ్చి అప్పుడు మాట్లాడాడు, అప్పటి వరకే, ఆ క్షణమే, కానీ ఎప్పుడు చూడలేదు. కానీ దేవుని కూర్చున్న ప్రత్యక్షతలో ఆయన ఎలా పొందుకోగలిగాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వసత్యంలోనికి సంపూర్ణంగా నడిపించాడు. అందుకు క్రీస్తుని గురించి తెలుసుకొని తన జీవితమే తను దేవుని స్తుతించినప్పుడు స్తుతి యాగముగా తనకు దేవునికి తన జీవితంను సమర్పించాడు. పానార్పణముగా పోయబడ్డాడు అని అంటాడు. దేవుని నిమిత్తం, శిలువ నిమిత్తం. చదవన్నమాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించు. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించు. ఏంటి తనకున్న సంతోషం? నేను దేవుని నిమిత్తం పానార్పణంగా పోయబట్టమే నాకు సంతోషం. దేవునికి ఇష్టంగా నేను అప్పగింపబట్టమే అది నా సంతోషము. కాబట్టి మీరు కూడా సంతోషించండి. ఎలాగా? మీరు కూడా అప్పగించుకోండి, మీరు కూడా పానార్పణంగా పోయబడండి. అప్పుడు దేవుడిని బట్టి మీకును సంతోషం కలిగింది, దేవుని స్తుతిస్తారు, ఆనందిస్తారు కూడా. ఎందుకంటే ఆత్మ మీలో ఉన్నప్పుడు కలిగేది సంతోషము, సమాధానము, ఆత్మ ఎందరి ఆనందము మీలో కలిగింది. అందుకే ఇవి కలగటానికి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నన్ను ఏం చేస్తాడు అంటే సర్వసత్యంలోనే నడిపిస్తాడు. అలా మనం చూసాం చాలాసార్లు. యోబు జీవితాన్ని, యోబును గురించి దేవుడు ఏమని సాతానుతో సాక్ష్యం ఇస్తాడు చెప్పండి? ఏమని సాక్ష్యం ఇస్తాడు? మనం చాలాసార్లు విన్నాం కాబట్టి అడుగుతున్నాం. మనం పదే వాక్యాన్ని మన హృదయాల్లో గుర్తు చేసుకోవాలి. మొదటి అధ్యాయంలో సాతానుని పిలిచి మరి ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ తిరుగుతున్నావు అని పిలిచి మరి యోబుని గురించి దేవుడు సాతానికి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నీతిమంతుడును యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యోబు లాంటి వాడిని నువ్వు ఎవరైనా కనుగొనగలుగుతావా అని యోబును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ యోబు ఎలా ఉన్నాడు? ఆత్మ చేయని వ్యక్తిగా ఉన్నాడు. అంటే సత్యాన్ని మాత్రం గ్రహించి ఉన్నాడు. కానీ చివరికి దేవుడు ఏమని తెలియజేసుకున్నాడు 42వ అధ్యాయంలో? అప్పుడు ఏమంటాడు దేవుని గురించి చూశాక, ఇన్నాళ్ళు నేను వినికిడితో విన్నాను ప్రభా, ఇప్పుడైతే నేను కనులారా చూస్తున్నాను. కాబట్టి నేను పశ్చాత్తాపడి నా ముఖాన్ని పూర్తిలో పెట్టుకుంటున్నాను. అంటే ఏమర్థమైంది తనకు అంటే దేవుడు ఎవరో సంపూర్తిగా అర్థమయ్యాక నేను సిగ్గుతో తలంచుకుంటున్నాను ప్రభా, నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభా అని సర్వసత్యంలోనికి వచ్చాడు. అందుకనే తన ముఖాన్ని బూడిదలో పెట్టుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడే వాటిని రాయించి తెలియజేశాడు కనుక తను పశ్చాత్తాపడి దేవుడు ఎవరో తెలిసాక తన ముఖాన్ని బూడిదలో పెట్టుకుంటున్నాడు. యెషయా కూడా అంతేగా. యెషయా నిజంగా 5వ అధ్యాయంలో మీరు చదవండి. వరుసకు నాకు కొన్ని మాటలు చదువుతాం. 5వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. ఆయన
ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా. తర్వాత 11వ వచనం ఇక్కడ మీకు శ్రమ అని అంటున్నాడు. 8వ వచనంలో మీ ఇంటికి ఇల్లు కలుపుకొని పొలంలో పొలం చేర్చుకొని మీకు శ్రమ. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. తాగుబోతులకు, నిజంగా ఎవరైతే తాగుతూ తిరుగుతూ ఉన్నారో వారు పుట్టించు వారికి చాలా రాత్రి వరకు తాగుతూ తిరుగుతూ ఉండే వాళ్ళకి మీకు శ్రమ అని అంటున్నాడు. తర్వాత 18వ వచనం భక్తిహీనతయను తాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండి మోకుల చేత పాపమును లాగుకొను వారికి శ్రమ. వారు ఇట్లను కొనుచు మీ పాపాన్ని మీరే లాక్కుంటున్నారు. ఏడో దారిని పోయేదాన్ని ఆ కంపని తీసుకొచ్చి మీ మీద వేసుకొని మీరు పాపం చేస్తున్నారు. ఆ పాపము ఈ పాపము మీ మీదకి మీరే, మీ నెత్తి మీదకి మీరు వేసుకుంటున్నారు. కాబట్టి మీకు శ్రమ అని అంటున్నాడు. తర్వాత 20వ వచనం కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. అసలు దేవుడు ఏది కీడో చెప్పాడు, ఏది మేలో చెప్పాడు, ఏది అవసరమో చెప్పాడు, ఏది అనవసరమో చెప్పాడు. దాన్ని ఏది కీడో చెప్పాడు, ఏది వద్దని చెప్పాడో దాన్నే మనం చేస్తూ వచ్చాం. దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారు కనుక మీకు శ్రమ. 21లో కూడా తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలు తమ బుద్ధిమంతులమని తలచుకున్న వారికి శ్రమ అని ఈ అధ్యాయం అంతా మీకు శ్రమ మీకు శ్రమ మీకు శ్రమ మీకు శ్రమ అని యెషయా బోధిస్తూ వచ్చాడు. కానీ 6వ అధ్యాయంకి వచ్చేసరికి తన రొమ్ములు బాగుంటూ ఆయన ప్రత్యక్షతను చూసినప్పుడు ఏమన్నాడు? అప్పటిదాకా తన సత్యం దేవుడు ఎవరో తెలియని వ్యక్తిగా లేడు. దేవుడు ఎవరో తెలిసిన వ్యక్తి కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి గూర్చిన సర్వసత్యంలో తను నడిపించబడ్డాక అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నేను ఘోరమైన పాపిని అని సర్వసత్యంలోనికి వచ్చి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తున్నాడు. యోహాను కూడా అంతే. యోహాను దేవుని రొమ్మును ఆనుకొని ఉన్న తను అప్పటిదాకా దేవుని దగ్గరగా వెళ్ళి ఏదైనా అడగమంటే పక్కన పేతురు యోహానికి సైకిల్ చేస్తాడు, అడుగు ఏదో అంటున్నాడు ఆయన అని. యోహాన్ని అడగగలిగే ధైర్యం ఉన్న వ్యక్తి యవ్వనస్తుడు. కానీ దేవుణ్ణి చూసిన వెంటనే తన స్థానం రొమ్ము మీద కాదు కానీ తన పాదాల మీద అని సత్యంగా, తన సర్వసత్యంగా ఆయన గ్రహించి నిజంగా అపరించి వంటి పాదములు కలిగిన ఆయన, ఉన్నిని పూరిన జుట్టు కలిగిన ఆయన, నిజంగా ఆయన కళ్ళలో నుంచి అగ్ని బయలుదేరుతూ ఉంటే, ఆయన నాలుక ఖడ్గం వలె కనపడుతూ ఉంటే, నిజంగా ఆయన ముఖకాంతి సూర్యకాంతి వెలుగుల కంటే కనిపిస్తూ ఉంటే ఆయన చూసి చచ్చిన వాడి వాళ్ళ పాదాల మీద పడటం, ఆయన గురించి సర్వసత్యంలోకి తెలుసుకున్నాడు. కాబట్టి వెంటనే ఆయన పాదాల మీద పడ్డాడు. ఇది నా స్థానం, ఆయన పాదాలు నా స్థానం, అనుకుంటే దగ్గర ఆనుకోవడం కాదు అని ఎలా తెలిసిందంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించాడు. అందుకని మీరు ఈ ముగ్గురు జీవితాలు మీరు గమనిస్తే వారు సర్వసత్యంలో వచ్చాక వారు ఏమయ్యారు అని అంటే వాళ్ళు కనపడట్లేదు, వారు పశ్చాత్తాపడుతున్నారు, దేవుని ఎంచిస్తున్నారు. అందుకని దేవుని కూర్చున్న ప్రత్యక్షత మనలోనికి వచ్చాక మనం ఏముంటాము అని అంటే పశ్చాత్తాపడి అయ్యో ఇన్నాళ్ళు నేను అనుకున్నది ఇది కాదు, దేవుడే దీనికి ఆధారం, దేవుడే దీన్ని చేసినవాడు, దేవుడే దీన్ని కలగ చేసినవాడు. కాబట్టి నేను బుద్ధికి మించి మాట్లాడాలని యోబు అంటే అయ్యో నేను నా మాటలతో నిజంగా వారికి శ్రమ వీరికి శ్రమ అంటున్నాను కానీ నన్ను నేను చూసుకోలేదని యెషయా అంటే నిజంగా యోహాను ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నారు కానీ నా స్థానం ఆయన పాదాలు అని ఇలా వాళ్ళు గుర్తించగలిగారు. వాళ్ళ స్థానాన్ని, వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళకి అర్థమైంది. నిజంగా దేవుడు ఎవరో అర్థమైతే మన స్థాయి మనకు తెలిసింది, మనం ఏ స్థితిలో ఉండాలో మనకు అర్థమైంది. యోబుకి అర్థమైంది తను నిజంగా నేను బూడిదలో అంటాను, అందుకే నేను నా స్థితి ఇది అని యెషయాకు అర్థమైంది, యోహానుకు అర్థమైంది. దేవుని గురించిన సంగతి ప్రత్యక్షత నీకు అర్థమైనప్పుడు నీ స్థితి నీకు అర్థమైంది. అప్పుడు నీవు నిజంగా నీ యొక్క జీవితం అంతా ఆయనకి ఇవ్వటం తప్ప ఏం చేయదు. ఎందుకు అని అంటే ప్రభా ఇది కూడా చెల్లించలేని
నిజంగా ఇది కూడా నీకు సరిపడని ఆరాధనే. ఎందుకంటే సజీవ యాగంగా నీకు సమర్పించబడటం, నా దేహంతో, నా శరీరంతో, నా ఆత్మతో, నా హృదయంతో, నా తలంపులతో సంపూర్తిగా నిన్ను స్తుతించడానికి ఇవేవి ఇచ్చినా కూడా సరిపోవు ప్రభా అని మన హృదయానికి తలంపు వచ్చి దాని గురించి మీరు నిజంగా ప్రత్యక్షత కలిగి ఉంటాయి. నిజంగా ఆయన బోధకునిగా సర్వసత్యంలోనికి మనం నడిపించబడితే మన స్థితి ఏమైతే అంటే ఒప్పించబడతాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసి క్రీస్తుని గురించిన బోధ నీకు అందిస్తాడు. ఆయన ఒప్పింపజేసి నిన్ను తగ్గించి ఆయన హెచ్చిస్తాడు. దానివల్ల నీకు నష్టం కాదు, నీకు ప్రయోజనమే. అందుకని దేవుణ్ణి నీ జీవితంలో హెచ్చింపబడినట్లు పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇస్తే ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపించి ఆయన నీవు గణపరచినట్లు, ఆయన నీవు స్తుతించినట్లు అదే చేస్తాడు ఆయన. అదే ఉంటుంది ఆ మాట. యేసు నామమును గణపరచడానికి పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో ఇష్టం. అందుకని ఆయన బోధకునిగా మనం చూసాం. ఇంకొక మాటను మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకరి ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడును. పక్షిరాజు తన గూడు రేపు. చాలు అక్కడ 32:10 అరణ్యమను ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే వానిని కాపాడు. నిజంగా మన రక్షకుడిగా ఆయన ఉన్నాడు. ఎలా మనల్ని కాపాడుతాడు అంటే మనల్ని ఆవరించి ఆయన కనుపాపవలే ఆయన మనల్ని కాపాడి నిజంగా మనల్ని కనుగొని పరామర్శించి కనుపాపవలే కాపాడి మనల్ని నడిపిస్తాడు. ఇది మన రక్షకుని యొక్క నడిపి. మన రక్షకుడు ఎలా ఉంటాడు అనంటే నిజంగా మనల్ని ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే నడిపించాడో క్రైస్తవ జీవితాన్ని మనల్ని కూడా అలానే నడిపిస్తాడు దేవుడు. నిజంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే క్రైస్తవ జీవితం నిజంగా సాఫీగా జాగిపోతారు. చక్కని త్రోవ అనంటే చక్కని త్రోవలో నిన్ను దేవుడు ఎలా నడిపిస్తాడు అనంటే పరీక్షిస్తాడు, పరీక్షించి నిన్ను ప్రార్థించమంటాడు, ఆయనే పరిష్కారం తెలియజేస్తాడు. ఈ మూడు నిజంగా జరుగుతాయి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళు? మోషే చేశాడు. అక్కడ మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మోషే నువ్వు ప్రార్థించొద్దులే, నీ కర్రనెత్తు, ఎర్ర సముద్రంలో పాయలేదు. వెంటనే ఆ పరిష్కారాన్ని చూపాడు. పరీక్ష పెట్టింది ఎవరు? దేవుడే. ప్రార్థన చేసింది మోషే, పరిష్కారం ఇచ్చింది దేవుడే. ఇలా ప్రతి పరిస్థితిలో ఉంటుంది. దాటిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? 15వ అధ్యాయంలో 2వ వచనంలో ఎర్ర సముద్రం దాటంగానే ఏం చేశారు? వాళ్ళు స్తుతించడం ఆరంభించారు, దేవుడిని గొప్ప చేస్తారు. మోషే అక్క అయిన మిరియాము ఒక పాట పాడింది. నిజంగా దేవుడిని స్తుతిస్తారు. అహరోను, మిరియాము వీళ్ళంతా కలిసి దేవుడిని స్తుతించడం స్టార్ట్ చేస్తారు. అది అయిపోయిన వెంటనే మళ్ళీ పరీక్ష వచ్చినప్పుడు ఏం చేయాలి? అక్కడ ప్రార్థించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? శనిగారు. అక్కడ ఎర్ర సముద్రం దగ్గర శనిగారు, అక్కడ కొంతమంది శనిగారు, మరో ఇక్కడ కొంతమంది చదువుతున్నారు. కానీ మోషే ప్రార్థించాడు, ప్రభా దాహం వేస్తుంది, నీళ్లు కావాలి, పిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, వృద్ధులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఏం చేయాలి ప్రభా అని అంటున్నప్పుడు దేవుడే ఇప్పుడు చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మ నీరు దాంట్లో పడి ఆ మారా అనే నీళ్లు మధురంగా అవుతుంది అని దేవుడే పరిష్కారాన్ని చూపించాడు. అంటే దేవుడు వాళ్ళకి నేర్పించాలనుకుంటుంది ఏంటి అని అంటే దేవుడు టెస్ట్, పరీక్ష పెట్టి ప్రార్థన నీ జీవితంలో, ఆయనకు సంబంధం నీ జీవితంలో అలవాటు చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎవరో మీకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఎలా తెలియజేస్తాడు? పరీక్ష ద్వారానే, శ్రమ ద్వారానే దేవుడు ఎవరో మీకు అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. అందుకనే వాళ్ళు పదే ఎందుకు ఆ 40 సంవత్సరంలో వారిని అణిచి ఆయన వారిని నడిపించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎవరో వాళ్ళకి తెలియజేయడానికి. ఆయన ఎవరో వాళ్ళకి తెలియజేయడానికే దేవుడు ఇంత శ్రమ కూడా వాళ్ళని నడిపించాడు. నిన్న కూడా విధి అడిగిందిగా, ఎందుకు పండు పెట్టాడు దేవుడు అని అంటే ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు. నిజంగా చెప్పాలంటే ఆయన సృష్టించాడు, సృష్టికర్త రోజు వచ్చి వాళ్ళతో కూర్చొని వెళ్తూ ఉంటే ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు. ఈ పరిస్థితి ఉంటే ఆయన మీద ఆధారపడతారు, ఈ శోధన ఉంటే ఆయన మీద ఆధారపడతారు. అందుకనే ఆయన దగ్గరకు వస్తారు. ఇది దేవుడు
టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు. అందుకని వాళ్ళు పరీక్షిస్తూనే తీసుకెళ్ళాడు. తర్వాత వాళ్ళు ఆకలి అన్నారు. సీనాయి ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు, సీను అరణ్యప్పుడు అక్కడ దేవుడు మన్నాని ఇచ్చాడు. రెఫదీలు అనే ప్రాంతంకి వచ్చినప్పుడు దాహం అన్నారు, రాత్రి నుంచి నీళ్ళని ఇచ్చాడు. అక్కడ ప్రతి సావట ఇల్లు ప్రార్థించకుండా ఏం చేశారు? సనగటం అనేది ఎక్కువైంది. అందుకనే నిజంగా దేవుణ్ణి కనుగొనకపోతే, దేవుడు ఎవరు అర్థం కాకపోతే ఏముంటుంది మనలో? సనుగులు పడుతుంది. సనుగుతాం దేవుణ్ణి. నిజంగా ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? ఏం చేశాడు దేవుడు మన జీవితంలో? నిజంగా ఇక్కడ దాకా ఎందుకు ఇంత పరీక్షగా ఉన్న దేవుడు ఎందుకు నడిపించాలి మమ్మల్ని? ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ జీవితం అంటేనే టెస్ట్, పరీక్షల మార్గం. నిజంగా ఆయన వెంటనే మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఒక పరీక్ష నుంచి తప్పించాక, మనకు విజయం వచ్చాక మనం గర్వపడద్దు, విరవీగొద్దు. వెంటనే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మరలా ఎందుకు ఏదో పరీక్ష ఉంది, ఆ పరీక్షలో కూడా నేను జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చదువు, మేము అమ్మాయిని కాలేజీ పంపిస్తున్నాడు. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఎన్ని రోజులకు ఒక పరీక్ష పెడతారు? వీక్ ఒక పరీక్ష పెడతారు. అదే గవర్నమెంట్ కాలేజీలో, అదే ఇంటర్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీలో నెలకు ఒకటో 2 నెలలకు ఒకటో పరీక్ష పెడతారు. అంతా కలిపినా కూడా 7 పరీక్షలు కూడా ఉండవు గట్టికి కలిపితే గవర్నమెంట్ కాలేజీ. కానీ ప్రైవేట్ కాలేజీలో నిజం చెప్పాలి అని అంటే రోజు కూడా పెడతారు. రోజు వాళ్ళ ట్యూటరు కూర్చోబెట్టి ఏం నేర్చుకున్నారు, ఏం చదివారు అని ప్రతిరోజు పరీక్షలు పెడతారు. అందుకనే కదా మన పిల్లల్ని ఎక్కడ వేయాలనుకుంటాం? బాగా పరీక్షలు పెట్టే దగ్గరికి, బాగా తొమ్మిది దగ్గరికి వేయాలనుకుంటాం. ఎందుకు? పరీక్షలు బాగా రాస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు అనే ఉద్దేశంతోనే. మంచి ఫ్యాకల్టీ ఉండేదేమో గవర్నమెంట్ జాబ్లోనే, కానీ వాళ్ళు చెప్పరు అలా. కానీ ఇక్కడ ఉండేది తక్కువ ఫ్యాకల్టీని, వాళ్ళు చదువుకున్న తక్కువ వచ్చు, కానీ చాలా క్రమశిక్షణతోనూ కఠినంగా ఉంటారు కాబట్టి పిల్లలు అలా చదువుకుంటారు. అందుకని దేవుడు కూడా మనల్ని ఎలా నడిపిస్తాడు అంటే పరీక్షలు గుండానే నడిపిస్తాడు. లేకపోతే ఆయన గురించి మనం గ్రహించలేము, మనం ఆయన్ని సరిగా అర్థం చేసుకోలేము. చివరికి మనం పరీక్షల దగ్గరికి వచ్చాక ఏమవుతాము అని అంటే, నిజంగా గవర్నమెంట్ స్కూల్లో ఏమవుతాం, ఏం చెప్తారు చివరికి వచ్చాక? మాకు ఈ టీచర్ సరిగా లేదు, చెప్పలేదు, ఈ టీచర్ రాలేదు, అందుకే మేము ఈ పరీక్షను ఫెయిల్ అయ్యాము అని ఎవరు మీకు చెప్తున్నాం? దేవుని మీదే సనుగుతాం. అలాగే దేవుడు నాకు నేర్పించలేదు, ఇంత పరీక్ష వస్తుందని ముందే చెప్పుకుంటే ఎప్పుడే నేను రెడీ అయ్యేవాడిని కదా. ఈరోజు తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ నిలబెడితే నేనేం చేసేది? ఏం చేస్తాము అంటే దేవుడు చెప్పినా మనం నేర్చుకోలేదు కనుకే అక్కడ తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు మనం ఓడిపోతాం, సనుగుతాం. దేవుడు ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితిని ఇచ్చాడు, అలాంటి పరిస్థితిని ఇచ్చాడు? ఆయన నిజంగా ఆయన ఎవరు తెలియకపోవడం, వారు శ్రమ గుండా వెళ్ళారు. ఎవరు? యోగు లాంటి, యోహాను లాంటి, యెషయా లాంటి పరిస్థితుల్లో శ్రమల గుండా వెళ్ళారు. ఒంటరిగానే వాళ్ళు పోరాడారు. కానీ చివరికి దేవుని ప్రత్యక్షత అర్థమయ్యాక వాళ్ళ ఐడెంటిటీని పోయి పశ్చాత్తాపడ్డారు. దేవుడు ఎవరో తెలిసాక, అయ్యో నిజంగా మేము ఇలాంటి వారిమా అని వారు గుర్తెరిగి పశ్చాత్తాపడి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఆయన నిజంగా రక్షకుడు. ఆయన ఎలా నడిపిస్తాడు అని అంటే, ఎప్పుడైనా బంగారు కంసాలి దగ్గరికి వెళ్తే కంసాలి ఏం చేస్తాడు? బంగారాన్ని శుద్ధి చేయడానికి అగ్నిలో వేసి అటు ఇటు తిరగడు. ఏం చేస్తూ ఉంటాడు? దాన్ని ఒక్కొక్క ఏదో పెట్టుకొని కలజోలు లాంటిది దాన్నే చూస్తుంటాడు, అటు ఇటు చూడు. ఎందుకు? ఎంతసేపు అది ఉండాలో, ఎంతసేపు కావాలో ఆయన తెలుసు. అలాగే దేవుడు నువ్వు శ్రమలో, పరీక్షలో పెట్టినప్పుడు దేవుడిని విడిచిపెట్టడం అనుకో. దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఏం చేస్తారు వీళ్ళు, ఎలా వెళ్తారు వీళ్ళు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు వీళ్ళు అని దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆ సమయంలో నీ ప్రవర్తన ప్రార్థనగా మారితే దేవుడు పరిష్కారాన్ని నీకు తెలియజేస్తాడు. సమయం పట్టొచ్చు, కానీ దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అది దేవుని చిత్తంలో మనం అడుగుతున్నప్పుడు. అందుకనే అది ఎవరో అన్నది కాదు. ఆమె చార్లెస్ కోమన్. ఎవరు చార్లెస్ కోమన్ తెలుసా? ఎడారిలో సెలియర్లు రాసిన స్త్రీ. ఆమె పరిస్థితి ఏంటో తెలుసా? ఎలాంటి పరిస్థితులు? భర్త సంపాదించే భర్త మంచం మీద శవంలాగా పడుంటే ఆమె సపరివర్యాలు చేసేది. బంధువులు లేరు, నానెవరు లేరు, ఎవ్వరు లేరు. కేవలం తెలిసింది బైబిల్, దేవుడే. చైనాలో కూలి పని చేసుకునే ఉన్నాము. పనులకు వెళ్ళి పనులు చేసుకొని వచ్చి సాయంత్రం వచ్చి దేవుడితో గడిపి
దేవుడు ఏం మాట్లాడతాడు అవి రాసుకొని ఉంటేనే అది మనం ఇప్పుడు చదువుతున్నాం ఎడారిలో సెలయర్లని. ఆమె అనుకోలేదు ఎవరో చదువుతారని. అనుదినము ఆమెకు శ్రమే. అందుకనే అంత శ్రమ గుండా వెళ్ళింది కనుక దేవుడు ఆమె మాటల్ని ఇప్పటిదాకా సజీవంగా ఉంచాడు. ఎంతమంది ఆదరించారు, నాతో సహా. నేను కూడా ఎన్నోసార్లు ఆదరింపబడ్డా ఆ మాటలు జరిగిన. ఎందుకు? ఆమె శ్రమలు మనకు ఆదర్శంగా నిలిచాయిగా. ఆమె వెళ్ళినప్పుడు దేవుని కనుగొనిందా. ఆమె చెప్పిన మాటే ఆ బంగారం లాంటి మెరుగు ఇలా దేవుడు నాకు చూపించాడు. నిజంగా ఆ పరీక్షల గుండా ఆమె ఎన్ని పరీక్షలు, ఎన్ని ఒత్తిడి, ఎవ్వరూ లేకపోయినా అంతవరకు ఆమె నిలబడింది. అది నిజంగా ఆమె యొక్క అడుగు, ఆమె జీవితం. అదంతా దేవుడు రక్షకునిగా నిజంగా మనం కనుగొనగలుగుతాం. నిజంగా మన రక్షకుడు మనల్ని ఎంత జాగ్రత్తగా ఆయన నడిపిస్తూ ఆవరించి పరామర్శిస్తాడు, దగ్గరుండి ఆయన మనల్ని నడిపిస్తాడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. రెండో విషయం. మూడో విషయం అదే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. ఆయన మన తండ్రి అని మాటలు మనం తెలియస్తున్నాం. ఎలా ఆయన వారిని నడిపించాడు అనంటే, వారిని కుమారుని ఎత్తుకొని మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురా మీతో చెప్పి. నిజంగా ఎలా నడిపించాడు ఆయన? ఒక కుమారుణ్ణి ఎలా ఎత్తుకుంటాడు తండ్రి? నిజంగా ఎప్పుడైనా చూసారు భుజాల మీద ఎలా కూర్చోబెట్టుకుంటాడు? అటు మళ్ళీ కూర్చుంటాడా కుమారుడు? ఎట కూర్చుంటాడు? ఇటువైపు తిరిగి 2 కాళ్ళు భుజం మీద వేసుకొని జాగ్రత్తగా తను గట్టిగా పట్టుకుంటాడు. నేను చిన్నప్పుడు అటు కూర్చొని మా నాన్న ఎదురు ఇటు పట్టుకున్నాను. ఎందుకు జారి పట్టుకుంటున్నాడు? మా నాన్న పట్టాలి ఇక్కడ మాత్రం ఉండేది, ఇటు పట్టుకునేవాడు. అట కూర్చొనేవాడు, ఇది గట్టిగా పట్టుకునేవాడు, కింద పడుకున్నా. నాకు భయం ఉండేది మా నాన్న పడేస్తాడు. ఎందుకు పడేసేవాడైతే ఎందుకు కూర్చోబెట్టుకుంటాడు? ఆయన జాగ్రత్తగా ఆయన భుజాల మీద మనల్ని ఉంచుకొని ఆయన నడిపించడానికే ఆయన మనల్ని గట్టిగా పట్టుకో, నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను. నిజంగా నిత్య జీవనకు వారసుడిగా చేసేంత వరకు నేను మోస్తాను. అది మీకు అర్థం కాకపోవచ్చు. మీ జీవితంలో పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు నిజంగా ఏది కనపడకపోవచ్చు. నిజంగా ఏంటి అసలు ఏ మార్గము కనిపించట్లేదు, ఏం తెలియట్లేదు అనిపించవచ్చు. కానీ దేవుడు మాత్రం ఆయన చూస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. నువ్వు కేవలం ప్రార్థిస్తూ మౌనంగా ఆయన పరిష్కారం కోసం కనిపెట్టాలి. అప్పుడు నిజంగా పరిష్కారం దేవుడు ఇస్తాడు, మాట్లాడుతాడు ఖచ్చితంగా. అదే కదా ద్వితీయోపదేశకాండం ఇదే 8వ అధ్యాయంలో ఎందుకు వారిని ఇలా నడిపిస్తూ వచ్చాను 4వ వచనం. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయన చాలు. ఈ 40 సంవత్సరంలో నువ్వు వేసుకున్న బట్ట పాతగిలేదు, నీ కాలు వాయలేదు. ఏ రోజు ఈ 40 సంవత్సరాల్లో ఎంత ఆశ్చర్యం ఉంది. చిన్న విషయం కాదు. నిజంగా బట్టలు పాతగిలకపోవడం, చెప్పులు అరగకపోవడం, నిజంగా సంవత్సరానికి మనం 2-3 జతలు వాడతాం. కానీ 40 సంవత్సరాలు ఒకటే జత. నిజంగా మనం ఒంటి మీద కనీసం సంవత్సరానికి ఒక జత అయినా కొంటాం. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు ఒకటే జత. నిజంగా వాసన పట్టకుండా వాళ్ళు దేవుడు ఎంత కాపాడాడు వాళ్ళు. నిజంగా తండ్రిలాగా. అంతకంటే ఎవరు చూస్తారు? నీ జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకో. దేవుడు నడిపించిన ఇన్ని రోజులు నీ మార్గాలని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన నడిపించినట్టు ఎవరు నడిపిస్తారు? నిజంగా ఆయన నడిపించకుండా మన జీవితాన్ని మనం మార్గం కూడా మనం నడిపించుకుంటే కనీసం ఇక్కడ దాకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడో నా జీవితం అయితే నేను చెప్తాను, వాడికి నేను భూమి మీద ఉండేవాడిని కాదు. నిజంగా నరకంలో పడి కొట్టుకొని ఉండేవాడు. దేవుడు ఆయన 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 ఎక్కించుకొని ఆయన భుజాల మీద మోస్తూ తండ్రిలా, ఆయన బోధకుడిలా, ఆయన రక్షకుడిలా నాకుండి ఆయన నడిపిస్తున్నాడు. కానీ ఇప్పటిదాకా నేను ఇలా బతుకున్నాను. మీ జీవితాలు కూడా మీరు పరీక్షించుకుంటే మీకు అర్థమైంది.
నిజంగా ఆయన ఇప్పటిదాకా ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఇంకొక మాట ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణిని నడిపించెను. పక్షిరాజు ఏం చేస్తుంది? మనం ఇది ఎన్నోసార్లు విన్నాం అని గుర్తు చేస్తున్నాం. ఆయన పక్షిరాజులాగా మనల్ని నడిపిస్తాడు. ఏం చేస్తాడు? పిల్లల్ని గూడు రేపి కిందకి పడేస్తాడు. ఆ సమయంలో పిల్లలు నిజంగా ఏమనుకుంటాయి అంటే, నిజంగా తల్లిని తండ్రిని చూసి కఠినంగా అనుకుంటాయి, నాకు నిజంగా కఠినాత్ములు వీళ్ళు అనుకుంటాం. దేవుడు కూడా అలానే మన కింద ఇసిరేస్తాడు. వెంటనే మనం పడిపోయేటప్పుడు వచ్చి అలా రెక్కల మీద మోసుకొని మళ్ళీ పైకి ఇస్తాడు. ఇది ఎన్నోసార్లు మనం వింటాం, కానీ అది మన జీవితంలోకి వచ్చినప్పుడు మర్చిపోతాం. నిజంగా దేవుడు ఉన్నాడుగా. ఈ శ్రమలో, ఈ పరిస్థితిలో ఇంత నేను వెళ్తున్నప్పుడు ఆయన నేను పడిపోకుండా పట్టుకోవడానికి పక్షిరాజులాగా తన గద్ద పిల్లల్ని పట్టుకోమని దేవుడు నేర్పించిన దేవుడు నన్ను ఎందుకు పట్టుకోడు? పక్షిరాజుకి దేవుడు కింద పడేసి తన పిల్లల్ని కాపాడమని చెప్పిన దేవుడు నన్ను ఎందుకు పట్టుకోడు? ఆయన పిల్లలను కదా మనం. దేవుడు మనల్ని అలానే కాపాడుతున్నాడు, అలా నడిపిస్తున్నాడు. నిజంగా పక్షులకున్న జ్ఞానం దేవుడికి లేదంటారా? దేవుడు చేయడంటారా? దేవుడు చేస్తాడు. నిజంగా ఆయన మరలా ఎత్తి కూర్చోబెట్టగలుగుతాడు, ఆయన అలా నడిపించగలుగుతాడు. అంత ఎత్తుకు మనం ఎందుకు ఎగరాలనుకుంటాం? ఎందుకు ఎగరాలనుకుంటాడంటే, ఆకాశం అంతా ఎదిగి గద్ద కింద భూమి మీద ఉన్న చిన్న చిన్న పాముల్ని, చిన్న చిన్న కీటకాలను కూడా చూడగలుగుతాయి. తెలుసా? అంత కంటి పవర్ ఉంది దానికి. దేవుడు ఇచ్చాడు దానికి అంత జ్ఞానం. అలా నీవు ఉండాలి అని, సోమరులుగా ఉండకూడదని దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే నేర్పిస్తున్నాడు. నాలాగా నువ్వు మారాలి, నాలాగా నువ్వు ఎగిరి ఆకాశం అంతా ఎత్తు ఎగరాలి. నాలాగా నువ్వు కూడా పక్షిరాజువి అని అనిపించుకోవాలి అని దేవుడి కోరిక అది. కానీ మనం సోమరులుగా దేవుడు మన పరీక్షలు కూడా నడిపిస్తున్నప్పుడు అలా ఉండటము అనేది నిజంగా దేవుడు చేస్తున్నది ఏంటో మనం గుర్తించుకోవడం ఎంత కాదు. అందుకే దేవుడు అలా పడేసి మనల్ని మోసుకెళ్తున్నప్పుడు ఆ పైకి వెళ్ళి కింద నుంచి పై నుంచి కింద ఉన్న చిన్న చిన్న వాటిని నిజంగా ఎంతో అద్భుతంగా మనం క్షుణ్ణంగా ప్రతిదీ చూస్తున్నప్పుడు అన్నీ అర్థమవుతుంటాయి. ఎలా మనం చూస్తున్నాం దేవుడు. అందుకనే ఆసాపు లాంటి వ్యక్తిని కూడా నా పక్క నుంచి చూడు, ఇక్కడికి ఎక్కిరా, ఇప్పుడు చూడు, ఇప్పటిదాకా నా 73వ కీర్తనలో ప్రభు వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా జీవితం బాగాలేదు అనుకుంటున్నావుగా, ఇప్పుడు పైకి నా పక్కన కూర్చో, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో కింద. ప్రభు పశువులాగా మృగ స్వభావం కలిగి నేను ఆలోచించాను ప్రభు ఇప్పటిదాకా. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, ఆకాశం ముందు నీవు తప్ప లోకంలో ఉన్న ఏవి నాకు అవసరం లేదు. ఎందుకంటాడు ఆ మాట అంటే, దేవుడు ఉంటే చాలు. అసలు భూమి మీద, ఎందుకంటే భూమి మీద ఆసాప్ జీవితం ఏమో తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండటానికి ఇల్లు లేదు. తన జీవితంలో ఏమో నరకపాయంగా అనిపిస్తుంది. కానీ పక్కనున్న దేవుణ్ణి నమ్మని ప్రజలు ఏమో వాళ్ళ జీవితాలు చూస్తుంటే అన్నీ ఉన్నాయి, సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. అని నిన్ను నమ్మి నాకేంటి ప్రభు ఈ గతి అని అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు కూర్చోబెట్టి తన పక్కన చూపిస్తే, నేను ఉండటం వల్ల నీకేం ఉపయోగం అన్నావుగా చూడన్నప్పుడు, అప్పుడు తన స్వభావం ఏంటో తనకు అర్థమైంది. అంటే నేను వస్తువుని ప్రభా, మృగంలాగా మాట్లాడాను ప్రభా. అందుకే ఆకాశంలో నీవు ఉంటే చాలు, లోకంలో ఉన్నది ఏది అవసరం లేదని అప్పుడు అనగలిగాడు. మనకు అంతే, దేవుడు చూపించేదాకా నిజంగా మనం అలానే సనుగుతుంటాం, అలానే వదులుతుంటాం. దేవుడు చూపించాక పశ్చాత్తాపడాలి, గ్రహించి దేవుని వైపు మళ్ళా. లేకపోతే నిజంగా ఆయన్ని గ్రహించిన వ్యక్తిగా, ఆయన ఎవరో తెలియని వ్యక్తిగా ఉంటున్నావు అని అంటే, నిజంగా నీవు ఎలా దేవుని ఆరాధిస్తావు? పరలోకంలోకి వెళ్ళి దేవుని నిత్యత్వం, దేవుని స్తుతించాలి అనే దేవుని ప్రణాళిక, అక్కడికి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? అసలు వెళ్ళి అక్కడ చేసే పరిచర్య దేవుని ఆరాధించుతాం. మనం ఎలా వెళ్ళి దేవుని ఆరాధిస్తాం ఇక్కడ ఆ ప్రత్యక్షతలు అనుభవించకపోతే? ఇంక దేవుణ్ణి నిజంగా మనం ఆయన ఇలా మన పక్షిరాజుగా మనకి నడిపించాలి. మనం ఎప్పుడూ చదువుకున్న మాట కీర్తనల గ్రంథం 23:2. కీర్తనల గ్రంథం 23:2. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను కరుణించుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన ప్రాణమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు.
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఆయన గొర్రెగా ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. కాపరి నడిపింపిదంతా. కాపరి ఎలా నడిపిస్తాడు అని అంటే, పచ్చిక కలిగిన చోట్లగా ఆయన నన్ను పరులు చేయను, శాంతికరముల జలములతో నన్ను నడిపించను. ఎందుకు గొర్రెల్ని పచ్చిక పోయిన వాటి దగ్గరికి, శాంతికరమైన జలాల దగ్గరికి ఎందుకు నడిపిస్తాడు అంటే, పుష్టిగా అవ్వాలి, బలంగా అవ్వాలి, ఆ కొవ్వు పట్టాలి. అప్పుడు ఆ కొవ్వు దేవునికి ఇంపైన సువాసన బలిగా అర్పించబడతాయి. తన పైన ఉన్న బొచ్చు ఏమైతే దాన్ని తీయబడి వేరే వారికి అవి బట్టలాగా, ఆ ఉన్నితో బట్టలాగా నేస్తారు. అవి వేరే వారు ఇటు దేవునికి ఇటు లోకస్తులకి ఉపయోగపడే గొర్రెగా నువ్వు ఉండాలి అని దేవుడు నిన్ను పచ్చిక కలిగిన చోట్లుగా నేను తీస్తాడు. నిజంగా మన సంఘంలో మనం ఉంటాం, కానీ దేవుడు మనల్ని ఆయన కాపరిగా మనల్ని నడిపిస్తున్నప్పుడు నిజంగా ఆయనకు ఇంపైన సువాసనగా మనం ఉండినట్లు, ఇంపైన సువాసనగా మన మాటలు, మన ప్రవర్తన ఉండినట్లు మన జీవితం లేకపోవడం అనేది ఎలా ఉంటుంది? నిజంగా మనం పుష్టిగా ఉండాలని దేవుడి కోరిక. ఎప్పుడైనా హెచ్కేల్లో 33-34 అధ్యాయాలు అయితే ఎలా దేవుడు ఆయన గొర్రెలను మేపుతాడో, ఎలా ఆయన నడిపిస్తాడో, కాపర్లకు ఎలా ఆయన అప్పగిస్తాడో అక్కడ క్లియర్గా ఉంది. లింగా గ్రంథంలో దేవుడు అలా నడిపిస్తాడు. ఎందుకు అనంటే, నీ యొక్క కొవ్వు దేవుడికి ఇంపైన, అంటే నీ జీవితాన్ని దేవుడు నిన్ను కోరుకునేది ఇంపైన సువాసనగా నువ్వు ఆయనకి అప్పగింపబడాలి అనేది దేవుని కోరిక. నీ పైన ఆ ఉన్ని అనేది ఇతరులకి అది ఉపయోగపడాలని దేవుని కోరిక. అందుకే నువ్వు సంఘంలో దేవునికి మనుషులకి ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నిన్ను నిజంగా ఆయన కాపరిగా నీ జీవితానికి ఉన్నాడని అర్థం. లేకపోతే నిజంగా ఏం ముఖ్యం? సంఘంలో ఉన్న వ్యక్తుల్ని బలపరచడం, సహాయం చేయటం, మన చేతనైంది మనం చేయటం అనేది నిజంగా దేవుడు కాపరిగా ఆయన మనకు నేర్పిస్తున్నాడు. అది నేర్చుకోవాలి కూడా. గొర్రెగాను అది నేర్చుకొని దేవునికి మనుషులకి నిజంగా ఉపయోగపడే వ్యక్తిగా నేను ఉండాలి. తర్వాత యెషయా 58 అధ్యాయం 11 వచనం. యెషయా 58:11. వాగ్దానం మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. చాలాసార్లు మనం అండర్లైన్ చేసుకుంటూ ఉంటాం ఈ మాట. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉడుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున, శ్రమకాలమున, ఏమీ లేని సమయంలో కూడా ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నిన్ను నీరు కట్టిన తోట వలె, ఎప్పుడూ ఉబుకుచున్న నీటి ఊట వలె నిన్ను ఉంచుతాడు. ఎందుకు అనంటే, ఆయన ఎప్పుడు నడిపించే దేవుడు. మనం విడిచిపెట్టే ఆయన కాదు. విడిచిపెట్టేసి నిజంగా నీవు ఇంకెక్కడితో ఇంతే ఆయన వదిలేసే దేవుడు కాదు. నిజంగా మనం ఎక్కడికైనా కొన్ని కొత్త ప్రాంతాలకి, టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్లు ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తాం. మనం ఇచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా చూపించి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురావాలి అని అతను డబ్బులు ఇస్తాం. కానీ కొద్దిగా ఇచ్చామనుకోండి, నేను కొద్ది వరకే చూపిస్తాను, మిగతా మీరు చూసుకోండి అని చెప్పి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి దేవుడు కాదు. మొత్తం మన మార్గం అంతట్లో దేవుడు అంటున్నది కూడా ఇక్కడ, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు, అంతం వరకు ఆయన నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, అంతం వరకు ఆయన కాపాడుతూ నడిపిస్తాడు. ఆయన నిత్య రాజ్యమునకు వారసులుగా అయ్యేంత వరకు ఆయన మన మార్గదర్శిగా ఉంది. మన మార్గానికి ఆయనే దర్శనంగా ఉంది, ప్రత్యక్షతగా ఉంది. ఆయన అంతం వరకు మనల్ని నడిపిస్తాడు. ఇది మన భూమి మీద నడిపించే మన మార్గం. ఇలా ఎన్నో ఉన్నాయి వాక్యాల నుంచి మీరు ధ్యానిస్తే, దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన రక్షకుడిగా, తండ్రిగా, బోధకునిగా, ఆయన మనల్ని కాపరిగా, తండ్రిగా, పక్షిరాజుగా, మార్గదర్శిగా ఇలా మనల్ని ఈ లోకంలో నడిపిస్తూ వస్తున్నాడు. కానీ నిత్యత్వం పరలోకంలో కూడా మనల్ని ఆయన నడిపిస్తాడు. తెలుసా? రోజు పరలోకంలో ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడో అంటే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. చివరి వచనం. ఏలయనగా సింహాసన మధ్యమందు గొర్రె పిల్ల వారికి కాపరియే, జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నిత్యత్వంలో కూడా గొర్రె పిల్ల మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అంటే,
జీవజలముల బుగ్గైన ఆ నీటి వదలు మనల్ని నడిపిస్తాడు. అనుదినము ఆ జీవము అనే ఓటను మనం తాగుటకు రోజు గొర్రెటలు మనల్ని అక్కడికి నడిపిస్తాడు. ఇది నిత్యత్వంలో మనం జరగదు. దేవుడే వారి కళ్ళలో ప్రతి బాష్ప బిందువు చూసివేస్తాడు. ఇంకా ఏడుపు అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, బాధ అనేది ఉండదు. ఏది అక్కడ సంతోషం ఉందో మనం అక్కడ నిత్యత్వము ఆయనతో పాటు నడుచుటకు దేవుడు పరలోకంలో మనం తీసుకెళ్తాడు. ఎలా ఆయన మనం తీసుకెళ్తాడంటే వర్షయ 11:4 మనం ఎన్నోసార్లు చదివాము. ఆయన స్నేహ బంధం చేత ఒక స్నేహితుడు నిన్ను ఎలాగైతే నడిపిస్తాడో, ఒక స్నేహితుడు నిన్ను ఎలాగైతే భుజం మీద చేసుకొని నేను నడిపిస్తాడో అలా ఆయన నడిపిస్తాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అది విదిలించుకొని పక్కకి వెళ్ళిపోయి ఆయన్ని ఆ బంధమును కాదనుకొని మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం. అలా ఉండకూడదు మనం. అందుకని ఆయన మన జీవితంలో నిజంగా బోధించాడు కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాన్ని సర్వసత్యంలోనికి వెళ్ళి తెలుసుకోగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఈ లేఖనాలను ఇలా మనం గ్రహించలేము, చూడలేము. మన జీవితంలో అసలు పరిష్కారం అనేది దొరకదు కూడా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాడు కాబట్టి ఈ సర్వసత్యంలోనికి వెళ్ళి మనం నడవగలుగుతున్నాం. కార్య అంతం ఏంటో ఆయనకు అప్పగించాలి. మనకు తెలియకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి త్రిత్వమైన దేవుడు ఆ అంతమును నిజంగా ఎలా చేస్తాడంటే శుభంగా చేస్తాడు. అంటే నిజంగా అక్కడితో నీ జీవితం నిజంగా పౌలు అన్నట్టు నేను అంతం వరకు నా నమ్మికను కాపాడుకున్నాను అన్నట్టుగా నిన్ను దేవుడు కాపాడుతాడు. ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడతాడు. అందుకే వాళ్ళు ఏ విషయంలోనూ ఎప్పుడు బాధపడరు. నేను తృప్తిగా ఉన్నాను అంటాడు. మీరు చూస్తే పౌలు అంటాడు అన్ని విషయాల్లో నాకు తృప్తి ఉంది అని అంటాడు. ఎటు చూసినా ఏ విషయంలో చూసినా నాకు తృప్తి ఉంది. నిజంగా నేను దేవుని బట్టి తృప్తిగా ఉన్నాను అంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని బట్టి ఆయన సిలువలో నిజంగా నేను తృప్తిగా ఉన్నాను. నిజంగా మనము ఆ తృప్తి మనకు కావాలి అంటే దేవునిలో మనం అలా నడుచుకోవాలంటే నిజంగా మనం ఆయన ఎవరో మనం గ్రహించగలిగితే నడుచుకోగలుగుతాం. నిజంగా ఈ నీ జీవితంలో ఇలాగ దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే ఇంకా ఏ విధంగా మీకు ఏదైనా దేవుడి గురించి మీరు కనుగొని ఉంటే దాన్ని ఆధారం చేసుకుని దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని ఇలా నడిపించిన వాటిని జ్ఞాపకం చేస్తాడు. ఇప్పటిదాకా ఇవి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ దేవుడు గుర్తు చేసిన కొన్ని విషయాలని మేము ముందుంచుతున్నాను. ఆరాధనకు ఆధారంగా ఉన్నాను. కాబట్టి ఈ సమయం అంతా మనం దేవుణ్ణి కొన్ని నిమిషాలు నిజంగా మౌనంగా ఉండగా దేవుడు మిమ్మల్ని నడిపించిన రీతిని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం స్తుతిద్దాం, జ్ఞాపకం.